బాక్సాఫీసర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల చిత్రం డే ఫర్ బాక్సాఫీస్ దర్ సండే కావడంతో ఏమైనా వసూలు జోరు చూపించిందా? 4 డేస్ బాక్సాఫీస్ దర్ రికవరీ ఎంత జరిగింది? 127 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్కి గాను మిగతా రోజులు ఎంత రాబట్టవలసి ఉంటుంది తెలుసుకుందాం పదండి. ఇప్పటివరకు ఎంత రాబట్టిందో. డే 3 చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల వరకు షేర్ మార్కును అయితే అందుకోగా 5 కోట్ల 80 లక్షల షేర్ అయితే ప్రపంచవ్యాప్తంగా రాబట్టడం జరిగింది. హరిహర వీరమల్లు 12 కోట్ల వరకు గ్రాస్ డే 3 అందుకొని కాస్త గ్రోత్ చూపించింది డే 2 కంటే. డే 4 వచ్చేసరికి డే 3 కంటే గ్రోత్ రావడం విశేషం. డే 4 ఏపీ తెలంగాణలో రేట్లు కూడా తగ్గించడం కూడా ఫ్యామిలీ ప్రేక్షకులు తరలి వచ్చేందుకు బాగా హెల్ప్ అయింది. సండే కావడంతో ఫ్యామిలీస్ అయితే హరిహర వీరమల్లు చూడడానికి ఎగబడ్డారు. టాక్ అయితే మిక్స్డ్గా ఉన్నా సరే మెల్లమెల్లగా ఈ టాక్ పాజిటివ్గా మారుతుందని సమాచారం. ఏపీ తెలంగాణలో ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లోనే జోరు చూపిస్తుంది హరిహర వీరమల్లు. డే 4 ఏపీ తెలంగాణలో చూసుకుంటే 5 కోట్ల 70 లక్షల వరకు షేర్ అయితే టచ్ చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో డే 4న మంచి నెంబర్ని అయితే పెట్టింది. డే 4 డబుల్ డిజిట్తోనే ఓపెన్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. డే 4 టోటల్గా చూసుకుంటే 10 కోట్ల పైన గ్రాస్ని అయితే టచ్ చేసుకుంది. ఇది నిర్మాతకి ఊరకనిచ్చే మ్యాటర్ కూడా. డే 4 చూసుకుంటే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో చూసుకుంటే పర్వాలేదనిపించే విధంగా ఈ రోజు వసూలైతే ఉన్నాయి. టోటల్గా డే 4 ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల పైన షేర్ని అయితే అందుకోగా 15 కోట్ల గ్రాస్ మార్క్ని అయితే టచ్ చేసింది. 4 డేస్ బాక్సాఫీస్ ధర చూసుకుంటే ఏపీ తెలంగాణలో నైజాంలో ఈ సినిమాని 37 కోట్ల రేటుకి అయితే అమ్మేగా 18 కోట్ల వరకు షేర్ రికవరీ జరిగింది. ఇంకా 19 కోట్ల వరకు వసూలు రాబట్టుకుంటే నైజాం ఏరియాలో హరిహర వీరమల్లు చిత్రాన్ని ఇట్టనేస్తారు. ఏపీ తెలంగాణలో చూసుకుంటే 4 రోజుల్లో 104 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో తెలుగు రాష్ట్రాల్లో బరిలోకి దించారు హరిహర వీరమల్లు చిత్రాన్ని. 4 రోజులు ముగిసేసరికి 54 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. 4 డేస్ బాక్సాఫీస్ షేర్ చూసుకుంటే 54 కోట్ల వరకు ఉంది. నైట్ షో గ్రోత్ బాగుంటే ఈ లెక్క కాస్త చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. 80 కోట్ల వరకు గ్రాస్ మార్క్ అయితే అందుకోగా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్లో 10 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను 7 కోట్ల వరకు వసూలైతే వచ్చాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, డబ్బుడ్ వెర్షన్స్ అన్ని కలుపుకుంటే టోటల్గా 4 రోజుల్లో హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే ట్రేడ్ లెక్కల్లో చెప్పుకోవాలంటే 127 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో బరిలోకి దించారు. 127 కోట్ల వసూలు రాబట్టి హరిహర వీరమల్లు చిత్రం హిట్ అవుతుంది. ఇప్పటి వరకు 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల వరకు షేర్ అయితే టచ్ చేసుకుందని సమాచారం. బాక్సాఫీస్ ధర 4 రోజులు 107 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టుకుని ఈ చిత్రం మిగతా రోజులు డే 5 నుంచి టార్గెట్ 62 కోట్ల వరకు షేర్ని మిగతా రోజులు రాబట్టుకుంటే హిట్ అవుతుంది. 113 కోట్ల గ్రాస్ని మిగతా రోజులు రాబడితేనే హరిహర వీరమల్లు చిత్రాన్ని హిట్ అంటారు. టార్గెట్ పెద్దదే కానీ డే 4 అయితే బాక్సాఫీస్ ధర సండే కావడంతో గ్రోత్ చూపించింది హరిహర వీరమల్లు. ఈ వసూలు చూసి నిర్మాత కూడా సంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీకెండ్ అయితే పర్వాలేదనిపించే విధంగా ముగించుకుంది హరిహర వీరమల్లు చిత్రం. మరి మిగతా రోజులు 62 కోట్ల పైన 113 కోట్ల గ్రాస్ను రాబడితేని హరిహర వీరమల్లు చిత్రాన్ని హిట్ అంటారు. మరి మిగతా రోజులు ఇదే జోరు చూపిస్తే మాత్రం తప్పకుండా నిర్మాత చాలా ఖుషీగా సేఫ్ అయిపోతారని చెప్పాలి. మరి బాక్సాఫీస్ లాంగ్ రన్ 200 కోట్ల పైన గ్రాస్ను రాబడుతుందో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.